సుమా, రేపు అన్నయ్య పుట్టినరోజు పూజ ఉంది. కానీ నువ్వు నా బట్టలు ఎందుకు శుభ్రం చేయలేదు? నేను రేపు ఏం వేసుకోవాలి? మీరు పూజలో మంచిగా రెడీ అయ్యి ఎందుకు కూర్చోవాలనుకుంటున్నారు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? అవును, ఈ మధ్య సోయిలోకి వచ్చాను. మన గురించి ఎవరు ఆలోచించినప్పుడు మరి మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? అసలు నీకేమైంది? అసలు ఏమైందంటే రేఖ పేరున కోట్ల హౌసింగ్ ప్రాపర్టీ మొదలవబోతోంది. రేఖ కోట్ల రూపాయలకి యజమాని కాబోతుంది. ఈ విషయం తెలిసాక అక్కతో నేను కొంచెం డబ్బులు అడగమని చెప్పాను. అది మన ఇల్లు కాపాడుకోవచ్చని. కానీ అక్క సూటిగా వద్దని చెప్పేశారు. ఈ డబ్బులు నేనేమైనా నాకు నగలు చేయించుకోవడం కోసం అడిగానా ఏంటి? ఇది వాళ్ళ ఇల్లు కూడా కదా, మనం వాళ్ళ కుటుంబం కాదా? కష్ట సమయాలన్నింటిలో మనం వాళ్ళకి అండగా నిలబడ్డాం. కానీ ఈ రోజు మన నెత్తి మీద కష్టాలు వచ్చి పడేసరికి అప్పుడు అక్క మనకు సహాయం చేయనని ముఖం మీద చెప్పేశారు. అయినా నువ్వు వదినతో అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? రేఖని డబ్బులు అడుక్కోమని చెప్తున్నావా? నువ్వు మన ఇంటి సంస్కారం మర్చిపోయావా ఏంటి? ఇలాంటి సంస్కారం ఉంటే ఏంటి, పోతే ఏంటి? అరే, నడి రోడ్డు మీద మన కారు గుండాలకు ఇవ్వాల్సి వస్తుంటే, మన నెత్తి మీద ఇంటి నీడనేది లేకపోతే ఇలాంటి సంస్కారం మనకి కూడు పెడుతుందనుకుంటున్నారా ఏంటి? అలాంటప్పుడు ఇలాంటి సంస్కారం మన కూతుర్ని కాపాడగలదా? అదే నీ కూతురుంది కదా, చూశాను, చాలా అందంగా ఉంది. దాన్ని నమ్మేసి నా డబ్బులు వసూలు చేసుకుంటాను. అక్క కూతురంటే మహారాణి అయిపోయింది. మరి మన కూతురు భవిష్యత్తు గురించి ఏంటండి? సుమా, ప్రస్తుతం మన మీద కష్టాల పర్వతం ఊడిపడింది. కానీ నువ్వేం దిగులు పడకు. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, మనవి కూడా పోతాయి. మనం దీనికి ఏదో ఒక పరిష్కారం వెతుకుదాంలే. అసలు దీనికి పరిష్కారం అనేది ఉండుంటే ఈ పాటికి మీరు ఆ పని చేసి ఉండేవారండి. ఈ కష్టం మీ స్తోమతని మించిందండి. ఇన్స్పెక్టర్ గుప్తా ఎక్కడున్నారు? నేను అతన్ని కలవాలి. మీరు నా లాయర్తో మాట్లాడారా? నేను గనక కోర్టులో సాక్ష్యం చెప్తే వీరు అంటే వీరేంద్ర సూర్యవంశీకి విరుద్ధంగా స్టేట్మెంట్ ఇస్తే నాకు శిక్ష తగ్గుతుందా? అన్నీ అయిపోతాయి మిస్టర్ నిశ్చయ్, మీరు శాంతించండి. నేను కోరుకునేది ఒకటే, మీరు మాతో కోఆపరేట్ చేయాలి. అప్పుడే మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి వీలున్నంత త్వరగా బయటికి పంపించగలం. నా కళ్ళ ముందే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, కానీ మీరేమో శాంతించండి అని చెప్తున్నారా? అరే, కనీసం నాకు ఏదో ఒక నమ్మకం కలిగించండి, అంతా బానే ఉంటుంది అని. నేను మీతో చెప్పాను కదా, మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాము. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాలేదనుకుంటా. నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది, మీరు ఇది తీసుకోండి. ఇది మీరు ప్రశాంతంగా ఉండటంలో హెల్ప్ అవుతుంది. అండ్ మీరు మా ప్రశ్నలకు కూడా కూల్గా సమాధానం చెప్పగలుగుతారు. అప్పుడు జడ్జి గారి ముందు మీ కేసు పాజిటివ్గా అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు వేసుకోవాలి? అయితే వేసుకోకండి, ఇలానే ఇక్కడే ఉండిపోండి, కోపంగా అరుస్తూ ఉండండి. మీ ప్రవర్తన కోర్టులో తెలుస్తుంది. అప్పుడు మీ ఇదే ప్రవర్తన వల్ల మీకు బెయిల్ కూడా దొరకదు. సరే, టాబ్లెట్ ఇవ్వండి. మీ పని అయిపోతుంది. ఏంటి ఇన్ని సమోసాలు?
సమోసాలా? నేను నిన్న రాత్రి పార్టీలో చాలా ఈట్ చేశాను. అంత తిన్నాక నేను 3 days ఫాస్టింగ్ చేసేయాలేమో. నేనైతే ఒకటి కూడా తిన్ను. అయినా ఇవి అసలు నీకోసం ఏం కాదులే మిస్ మెడోనా. ఈ సమోసాలన్నీ రేఖ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కోసం చేస్తోంది. అవును దివ్య వదిన, మా నాన్నగారికి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఇంట్లో సమోసాలు చేసి పేదవాళ్ళకి పంచిపెడుతుంటాను. ఓ, హ్యాపీ బర్త్డే టు యు నాన్న. ఇంతకీ నేను ఇంకా మీ నాన్నగారు ఏదైతే చేశారో ఆ తర్వాత నువ్వు ఆయన బర్త్డే కాదు కదా, ఆయన పేరు కూడా హౌస్ లో తలుచుకోరేమో అనుకున్నాను. మిస్ మెడోనా, నువ్వు షాపింగ్కి వెళ్తానన్నావు కదా, ప్రతీక్ తనని తీసుకెళ్ళు. కానీ అత్తయ్య గారు, అందరు ఏమంటున్నారో నేను కూడా అదే అన్నాను కదా. చెప్పేది నీకే వెళ్ళు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన తప్పు ఏమీ లేదు, ఆయన అపరాధి కూడా కాదు. ఆయన ఇరికించారంతే. కానీ రేఖ గారు, ఇంతకీ మీ నాన్నగారి కేసులో ఏం జరిగింది? అయినా నేను మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఈ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం విషయం తెలియకుండా ఏది డిసైడ్ చేయరు కూడా. అమ్మా, ఇది కరెక్ట్ కాదు కదా. అరే, మేము కూడా రేఖ గారి ఫ్యామిలీనే కదా. మరి ఈవిడ మన దగ్గర ఎందుకు అన్ని దాయి? ఎందుకంటే ఈ విషయం రేఖ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ గతానికి సంబంధించింది. సో తను ఎవరికి చెప్పాలనుకుంటుందో ఎవరికి వద్దనుకుంటుందో అది కంప్లీట్గా తన ఇష్టం. అండ్ అలానే చేయాలి కూడా. అయినా కూడా ఇది ఇల్లు, పోలీస్ స్టేషన్ ఏం కాదు కదా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పి ఎఫ్ఐఆర్ రాయించడానికి. పద దివ్య, ఇది ఇంట్లో వాళ్ళ విషయాలు. మళ్ళంటే బయట వాళ్ళకి ఎక్కడేం పని? ప్రతీక్, అమ్మ రేఖ, ఈ ప్రతీక్ మీద మిస్ మెడోనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. లేదు పిన్ని గారు, ఏం పర్వాలేదు. రాఘవ, ఆఫీస్ కంటే ముందు అమ్మవారి సన్నిధికి వెళ్ళి దండం పెట్టుకో. లేదత్తయ్య, యాక్చువల్లీ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకు? ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్ యానివర్సరీ కదా, ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్డే కదా. సో కానీ దీనికోసం మీరు రోజంతా లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రేఖ, ఐఎమ్ ద బాస్. నేనేం కావాలంటే అది చేయగలను. పద, ముందు సమోసాలు ప్యాక్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇది కూడా చేయలేకపోతున్నారా? యు ఆర్ ద బాస్, రైట్? రాఘవ మీద చాలా ఎక్కువ కేరే చూపిస్తోంది. కానీ ఆ రోజేం దూరంలో లేదు. నేను ఈ చిలక గోరింకల జంటని విడదీస్తాను. రాఘవ మీద కంట్రోల్ కేవలం నాది మాత్రమే ఉండాలి.